అందరికీ నమస్కారం, నేను మీ రవీంద్ర. ఈరోజు వివో Y300 అన్బాక్స్ చేసి దీని స్పెసిఫికేషన్స్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రెజెంట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి ఏమేమి కంటెంట్స్ అయితే ఇచ్చారో మనం అయితే ఒకసారి అయితే చూద్దాం. ప్రెజెంట్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. ఓకేనా? ఓకే, అన్బాక్స్ చేస్తున్నా. ఓకే, మనకు వచ్చేసి దీంట్లో యాజ్ యూజువల్ మొబైల్, తర్వాత వచ్చేసి టీపీయూ పోచ్ అయితే ఇచ్చారు. టీపీయూ పోచ్, మాన్యువల్, ఎజెక్టర్ పిన్ అండ్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్ మరియు 80 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుందండి. దీంట్లో 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు. అండ్ కవర్ అంతా ఇచ్చారు. 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఓకే, ఇవన్నీ నార్మల్, పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చి మనకి మొబైల్ చూడండి, వివో Y300. పౌచ్ వస్తే ఇట్లా వస్తుంది, ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి వాటర్ పోకోకుండా మనకి అయితే ఇచ్చారు క్లిప్. బాగుంది. పౌచ్ తీసేసి చూపిస్తాను మీకు ఫస్ట్ అంతా. ఇట్లా ఒకసారి తీసాను చూడండి. మనకి దీంట్లో ఏమేమి ఇచ్చారంటే మొబైల్, మాన్యువల్, ఎజెక్టర్ పిన్, టీపీ పోచ్, ఛార్జింగ్ అడాప్టర్ అండ్ కేబుల్ అండ్ బాక్స్తో అయితే వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ అంతా కూడా మీకు చెప్తాను. ఓకే, మనకి వచ్చేసి టైటానియం సిల్వర్ అయితే మన చేతుల్లో అయితే ఉన్నాయి. మొబైల్ కలర్ వచ్చేసి టైటానియం సిల్వర్. మొత్తం 3 కలర్స్ అయితే వస్తాయి. మన దగ్గర వచ్చేసి టైటానియం సిల్వర్ మోడల్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి ఫ్యాంటమ్ పర్పుల్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్, 3 కలర్స్ అయితే వస్తాయండి. ఇది చూస్తూ మీరు వెనకాల సైడ్ ఔరా లైట్ వస్తుంది. ఔరా లైట్ పేరు, మనకు ఫ్లాష్ లైట్ అనేది వేరే రకంగా 2 మోడల్స్ అయితే ఇస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఒకసారి అయితే ఆన్ చేద్దాం మొబైల్. వివో 5G మొబైల్ అయితే ఆన్ అయింది. ఓకేనా? దీంట్లో 2 వేరియంట్స్ అయితే వస్తాయి. 8GB, 128GB, 8GB, 256GB 2 వేరియంట్స్ వస్తాయి. 8GB 128GB ప్రైస్ వచ్చేసరికి మనకు 22,000 పడుతుంది. అండ్ 8GB 256GB వేరియంట్ వచ్చి మనకు 24,000 రూపీస్ అయితే పడుతుంది. IP64 రెసిస్టెంట్ అయితే ఇచ్చారు, వాటర్ రెసిస్టెంట్. అలాగే మనకు ఇక్కడ చూడొచ్చు థిన్ 7.94 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. 0.794 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది థిక్నెస్. అండ్ స్క్రీన్ విషయానికి వచ్చేసరికి మనకు 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. అమ్లాడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 394 బ్రైట్నెస్ అయితే ఇచ్చారండి. PPI అండర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది డిస్ప్లే. నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ 14 వర్షన్తో ఫన్ టచ్ OS 14 అయితే వస్తుంది. దీంట్లో వివో వారిది ఫన్ టచ్ OS 14తో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే ఉంటుంది. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుందండి. దీంట్లో అలాగే 8 కోర్స్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ 8 కోర్స్తో అయితే వస్తుంది. దీంట్లో ర్యామ్ వచ్చేసి మనకు 8GB ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. అలాగే రామ్ వచ్చేసరికి మనకు 2TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అంటే అట్ ఎ టైం 2 సిమ్స్ కానీ, లేదంటే ఒక సిమ్, ఒక మైక్రో SD కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకు. దీంట్లో 5000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది మనకు. అడాప్టర్ లిథియం అయాన్ బ్యాటరీతో అయితే వస్తుందండి. ఇది ఫ్రంట్ వచ్చేసి మనకు గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఆర్ గ్లాస్ ఫ్రేమ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. కెమెరా విషయానికి వచ్చేసరికి మనకు ఫ్రంట్ 32 MP అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు 50 MP ప్లస్ 2 MP. 50 MP కెమెరా మనకు మెయిన్ కెమెరా IMX 882 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 2 MP బొకే మోడ్ అయితే మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రంట్ మోడ్స్ మనకు డ్యూయల్ వీడియో మోడ్ సపోర్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో చూడవచ్చు మీరు డ్యూయల్ వీడియో, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, పనోరామా అన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వీడియో ప్లేబ్యాక్ కింద అన్ని ఫార్మాట్స్ అయితే సపోర్ట్ అవుతుంది. దీంట్లో స్క్రీన్ రెజల్యూషన్ 2400x1080 అయితే వస్తుంది. సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి మనకు వైఫై, తర్వాత బ్లూటూత్ వర్షన్ 5.0, అలాగే USB 2.0 వర్షన్ అయితే ఉన్నాయి. అలాగే GPS, OTG, FM అయితే సపోర్ట్ చేయదండి. GPS సపోర్టెడ్ ఉంది. అలాగే OTG సపోర్ట్తో వస్తుంది. అలాగే
FM అయితే సపోర్ట్ అయితే లేదు దీంట్లో. మనకు GPS లొకేషన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ అయితే వస్తుందండి దీంట్లో. మొత్తం అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. మెయిన్ NFC అయితే లేదండి దీంట్లో. కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడొచ్చు మీరు లైట్ ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేస్తున్నా. ఇక్కడ ఔరా లైట్ అనేది మీకు ఆన్లో ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది కూడా మనకి మారుతూ ఉంటాయి. చూడొచ్చు మీరు కలర్స్ ఔరా లైట్ అనేది. ఫ్లాష్ అయితే మనకి ఇది వస్తుంది ఫ్లాష్ లైట్, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్లాష్ లైట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఔరా లైట్ ఆఫ్ అయింది. సో మీకు ఫ్లాష్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్లాష్ ఆన్, ఇది ఫ్లాష్. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ మోడ్ ఉంటుంది. అంటే మనకి ఫోటో అనేది ఎన్హాన్స్ కోసం మనకు ఔరా లైట్ అనేది డిజైన్ అయితే ఇచ్చారు దీంట్లో. సోనీ IMX చెప్పాను కదా కెమెరా, IMX A882 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకంతా కూడా టైటానియం ఇన్స్పైర్డ్తో అయితే చేశారు. ఈ డిజైన్ అంతా కూడా టైటానియం ఇన్స్పైర్డ్తో డిజైన్ అయితే చేశారు. సో దీంట్లో మెయిన్ వచ్చేసి సోనీ ప్రొఫెషనల్ మోడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మనకు. కాబట్టి మనకి పోర్ట్రైట్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తాయి ఫోటో. వెయిట్ విషయానికి వచ్చేసరికి మనకు 188 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్. ఎక్కువ బల్క్ అయితే అంతగా అయితే అనిపించలేదు, కొంచెం లైట్ వెయిట్ గానే ఉంది. ఇంకొకటి దీంట్లో ఫీచర్ అయితే పెట్టారండి, AI ఎన్హాన్స్ మరియు AI ఎరేజ్ ఫీచర్ అయితే కూడా ఉంది. మీకు శాంపుల్ పిక్చర్స్ అయితే పెడతాను, అది ఎలా పనిచేస్తాయో కూడా మీకు చూడొచ్చు. అలాగే దీంట్లో సూపర్ మూన్ ఫెసిలిటీ అండ్ డాక్యుమెంట్స్, మనము AI డాక్యుమెంట్స్ అని చెప్పేసి మనకు డాక్యుమెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ నీట్గా క్యాప్చర్ అయితే చేస్తుంది దీంట్లో. నెక్స్ట్ దీంట్లో స్టీరియో స్పీకర్ అయితే ఉంటుందండి మనకు, అంటే మెయిన్ స్పీకర్ ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ పీస్ ఇదే అండ్ స్పీకర్ కూడా ఇదే. మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్తో సౌండ్ అయితే వస్తుంది దీంట్లో. దీని ప్రైస్, తర్వాత క్వాలిటీ, కలర్స్ అన్నీ కూడా చెప్పాను. నార్మల్ యూజర్స్ 5Gకి కొంచెం మనకి ఎన్హాన్స్గా కెమెరా క్వాలిటీ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. గేమ్స్ అయితే ఓవర్ గేమ్స్ అయితే హెవీ గేమ్స్ అయితే ఆడేకుండదు, నార్మల్ ల్యాగింగ్ అవుతుంది, తక్కువగానే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వివోలో ఫొటోస్ అన్నీ కూడా మనకు అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. హై ఎండ్ మొబైల్ అయితే కాదు కెమెరా పరంగా అయితే, కానీ నార్మల్గా అయితే ఫొటోస్ అయితే బాగొస్తాయి. సో చూసారు కదండి, Y300 మొబైల్ హ్యాంగింగ్ అయితే కాదు, మ్యాక్సిమం ల్యాగ్ అట్లా కాదు, మనం డైలీ యూస్కి అయితే బాగా పనికి వస్తుంది. 1.5 డే ఈజీగా బ్యాటరీ అయితే వస్తుంది మనకు. హెవీ యూజర్స్ అయితే కన్నా అవాయిడ్ చేయండి. అది గేమింగ్ అయినా సరే, మీకు ప్రొఫెషనల్గా కెమెరాస్ పరంగా వెళ్ళే వాళ్ళు కూడా దీని అయితే అవాయిడ్ చేయండి, గేమింగ్ కూడా అవాయిడ్ చేయండి. సో ప్రెజెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.